ఈరోజు కరెంట్ అఫైర్స్కి స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు మన యొక్క అప్డేట్స్ అనేవి చూసినట్టయితే, మొదటగా హూ విల్ రిప్రజెంట్ ఇండియా ఇన్ రష్యన్ విక్టరీ డే ప్యారడ్ ఆన్ 9th మే. ఈ నెల 9వ తారీఖున జరగనున్న రష్యాలోని విక్టరీ ప్యారడేకి మన దేశం నుంచి ఎవరు వెళ్తున్నారని చెప్పి అడగడం జరిగింది. మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈ ఏడాది ముఖ్య అతిథిగా మన దేశం తరపు నుంచి ఆయన రష్యా వెళ్ళనున్నారు. అయితే ఈ యొక్క విక్టరీ ప్యారడేకి సంబంధించిన వివరాలు అనేది కింద ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది. మీకు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్లో మెయిన్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క వీడియోని స్టాప్ చేసి కింద ఎక్స్ప్లెనేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని క్లియర్గా చదివి మీరు నోట్స్ ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇస్తాను. అయితే చూసినట్టయితే మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వెళ్ళనున్నారు. అది ఇలా ఉండగా సుమారుగా 20 దేశాల నుంచి ఈ యొక్క ఈవెంట్కి రానున్నారు. అదేవిధంగా ఇంక్లూడింగ్ చైనా ప్రెసిడెంట్ అయిన జిన్పింగ్ కూడా ఈ ఏడాది ఈ యొక్క ఈవెంట్కి వస్తున్నారని రష్యా సంస్థ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కారణం ఏంటనేది చూసినట్టయితే వరల్డ్ రెండో వార్ తర్వాత రష్యాకి ఫ్రీడమ్ అనేది రావడం జరిగింది. వచ్చి సుమారుగా 80 సంవత్సరాలు అయ్యిందని వారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం చూసినట్టయితే విచ్ ఏజెన్సీ కమర్షియల్ ఆర్ ఇన్ స్పేస్ యాజ్ ఎ లాంచ్డ్ ద శాటిలైట్ బస్ యాజ్ ఏ సర్వీస్ ఇనిషియేటివ్ అని చెప్పి అడగడం జరిగింది. స్పేస్ శాటిలైట్ బస్ ఏదైతే ఉందో శాటిలైట్ బస్ అనేది రీసెంట్గా యొక్క సర్వీస్ అనేది ప్రారంభించడం జరిగింది. అయితే ఏ సంస్థ, ఇక డిఫెన్స్ సంస్థ చూసినట్టయితే మన దేశంలోని ఇస్రో, డిఆర్ఓ ఇలా రకరకాలు ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క శాటిలైట్ బస్ సర్వీస్ అనేది మన యొక్క ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథారిటీ సెంటర్ యాజ్ అ లాంచ్డ్ ద శాటిలైట్ బస్ యాజ్ ఏ సర్వీస్ ఇనిషియేట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన దేశంలోని ఎంతో అద్భుతాలు జరుగుతున్నాయి. అందులో మన యొక్క దేశం ఈసారి శాటిలైట్ బస్సునే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇస్రోకి చైర్మన్ ఎవరు అనేది మన యొక్క వీడియో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అదే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే థర్డ్ ప్రశ్న చూసినట్టయితే విచ్ యాప్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ టు ఇన్ఫార్మ్ అబౌట్ న్యాచురల్ డిజాస్టర్స్. ఇక్కడ మనం చూసినట్టయితే మూడో క్వశ్చన్ ఏం చెప్పారంటే ప్రకృతి వైపరీత్యాల గురించి రీసెంట్గా ఒక యాప్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఆ యాప్ ద్వారా ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్ కూడా ఆ యొక్క యాప్ ఓపెన్ చేసి ఎక్కడ ఏ విధంగా వాతావరణం ఏ విధంగా ఉందనేది తెలుసుకోవచ్చు. ఆ యొక్క యాప్ని మనం చూసినట్టయితే సచిత్ యాప్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క యాప్కి సంబంధించి ముఖ్యంగా డెవలప్ చేసిన సంస్థలు కూడా ఆ నేమ్స్ అనేది కింద ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ముందు బ్లూ కలర్లో మెన్షన్ చేసి చూడండి. ది గవర్నమెంట్ యాజ్ లాంచ్డ్ సెవరల్ యాప్స్ టు ఇన్ఫార్మ్ సిటిజన్స్ అబౌట్ న్యాచురల్ డిజాస్టర్స్. ఈ యొక్క న్యాచురల్ డిజాస్టర్ గురించి మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ అనేది చాలా యాప్లు అనేది రిలీజ్ చేసింది. అందులో భాగంగా రీసెంట్గా ఈ యొక్క సచిత్ యాప్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే మొదటగా చూడండి నేషనల్ సెంట్రల్ ఫర్ సెస్మాలజీ, తర్వాత సాగర్వాణి, వెదర్ కండిషన్, ఉత్తరాఖండ్ భూకంప్ అలర్ట్. ఈ మూడు కూడా ఏంటంటే ఇండియాలో ఉన్న మెయిన్ వాతావరణ ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పే ఒక డిపార్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. అంటే మన భారతదేశంలో జరిగే భూకంపాలు కానీ తర్వాత వరదల విషయాలు కానీ ప్రతిదీ కూడా ఇక మూడు సంస్థలే పరిగణించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన డిగ్రీస్ కానీ వాటికి సంబంధించిన స్కేల్ కానీ ప్రతిదీ కూడా వీళ్ళే మనకి ప్రతి ఏడాది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే క్లియర్గా చూసినట్టయితే వెదర్ కండిషన్ గురించి సాగర్వాణి, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ గురించి ఇండియన్ క్విక్, అదేవిధంగా ఉత్తరాఖండ్ భూకంప అలర్ట్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కింద రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా మనం గూగుల్లో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా నేను ఇక్కడ 3 పాయింట్స్ మెన్షన్ చేశాను. అవి మీరు వీడియో స్టాప్ చేసి కూడా నోట్స్ అనేది రాసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. 4వ ప్రశ్న చూసినట్టయితే సిమిలీపాల్ హ్యాస్ బీన్ డిక్లేర్ ద సెకండ్ నేషనల్ పార్క్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్టర్ బిత్రాంకా అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే బిత్రాంకా తర్వాత సిమిలీపాల్ ఏ రాష్ట్రంలోని రెండో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించబడింది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ యొక్క సిమిలీపాల్ అనేది మన యొక్క ఒడిస్సా రాష్ట్రంలోని ఉండడం జరిగింది. ఒడిస్సా క్యాపిటల్ అనేది మనం చూసుకున్నట్టయితే భువనేశ్వర్. ఇంకా అదేవిధంగా ఈ యొక్క సిమిలీపాల్ హ్యాస్ బీన్ డిక్లేర్ ద సెకండ్ నేషనల్ పార్క్ ఆఫ్ ఒడిస్సా ఆఫ్టర్ బిత్రాంకి
అని చెప్పి చెప్పడం జరిగింది. ఒడిస్సాలో మొత్తం 2 ఫారెస్ట్లు ఉన్నాయి. ఆ 2 ఫారెస్ట్లోని నేషనల్ లెవెల్గా గుర్తింపు అనేది ఈ యొక్క రెండో స్థానంలోని సిమ్లీపాల్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూడండి బ్లూ కలర్లో మెన్షన్ చేసిన లైను, దిస్ డిక్లరేషన్ వాజ్ మేడ్ అఫీషియల్లీ బై ద ఒడిస్సా గవర్నమెంట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రీసెంట్గా ఒడిస్సా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. నోటిఫైయింగ్ సిమ్లీపాల్ హ్యాజ్ ఇండియన్స్ 107 107వ నేషనల్ పార్క్ అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ యాక్ట్ 1972 అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో 1972 ఈ యొక్క వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క యాక్ట్ తర్వాత 1973 నుంచి నేషనల్ పార్కుల్ని గుర్తించడం జరిగింది. మన దేశంలోని నేషనల్ పార్క్ అనేది ఒక్కో రాష్ట్రంలోని ఒక్కో రకమైన నేషనల్ పార్క్స్ అనేవి ఉండడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? మనకి వైల్డ్ లైఫ్ 1972 యాక్ట్ తర్వాత ఇవన్నీ కూడా రావడం జరిగింది. అయితే సిమ్లీపాల్ అనేది మన దేశంలోనే 107వ నేషనల్ పార్క్ అండర్ ద వైల్డ్ లైఫ్ శాంచురీ కింద కన్సిడర్ చేయడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే స్పానింగ్ యాజ్ ఎ ఏరియా 845.7 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒడిస్సా సీఎం ఎవరు అనేది మన యొక్క కామెంట్ బాక్స్లోని ఆన్సర్ చేయండి. దాంతోపాటు ఒడిస్సా గవర్నర్ నేమ్ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా 5th క్వశ్చన్ చూసినట్టయితే రీసెంట్లీ యునైటెడ్ స్టేట్స్ అమెరికా మరియు బ్రిటిష్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క రెండు వారి యొక్క డిఫెన్స్ ఫోర్స్ తోటి ఎయిర్ స్ట్రైక్ నియర్ ఊస్ క్యాపిటల్ సానా అని చెప్పి అడగడం జరిగింది. అంటే ఇటీవలే అమెరికా బ్రిటిష్ దళాలు ఏ రాజధాని సానా సమీపంలోని సంయుక్త వైమానిక దాడులు నిర్వహించారు అని చెప్పి అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి యామన్లోని యామన్ అనే రాజధానిలోని వీరిద్దరూ కూడా ఒకరికి ఒకరుగా స్ట్రైక్ అనేది చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పారంటే గాలిలోని బాంబులు పేల్చడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా నేను కింద 2 పాయింట్స్ మెన్షన్ చేశాను. ఎవరికైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి, ఎందుకంటే అన్ని బిట్స్కి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కర్లేదు. మోస్ట్ ఆఫ్ మనకి ఇండియన్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 6th క్వశ్చన్ చూసినట్టయితే విచ్ 2 స్టేట్స్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ దేర్ ఫౌండేషన్ డే ఆన్ May 1st? మే మొదటి తారీఖున ఏ 2 రాష్ట్రాలు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాయి? గుజరాత్ మరియు మహారాష్ట్ర. 1960లోని మే 1న గుజరాత్ మహారాష్ట్ర విడిపోవడం జరిగింది. అది ఏ విధంగా చూసుకున్నట్టయితే గుజరాత్ మాట్లాడే వారందరూ కూడా గుజరాతీ వైపు, మరాఠీ మాట్లాడే వాళ్ళందరూ కూడా మహారాష్ట్రకు విడిపోవడం జరిగింది. ఈ విధంగా 1960లోని మే 1న ఈ యొక్క 2 స్టేట్లు విభజన అనేది జరిగింది. ప్రతి ఏడాది కూడా మే 1న ఈ యొక్క దినోత్సవాన్ని ఆ యొక్క 2 రాష్ట్రాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఈ యొక్క 7th క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. యాజ్ పర్ ద లేటెస్ట్ గవర్నమెంట్ డేటా అప్రాక్సిమేట్లీ హౌ మెనీ ఓబీసీ కమ్యూనిటీస్ ఆర్ దేర్ ఇన్ ద సెంట్రల్ లిస్ట్? ఇక్కడ మనం చూసినట్టయితే కేంద్ర జాబితాల్లోని ఓబీసీ కమ్యూనిటీకి సంబంధించి ఎన్ని రకాల కులాలు ఉన్నాయి, అంటే ఓబీసీలోనే సబ్ క్యాస్ట్లు అనేవి చాలా ఉంటాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి అని చూస్తే మన తాజా ప్రభుత్వ గణాల ప్రకారం సుమారుగా 2650 ఓబీసీ కేటగిరీస్ ఉన్నట్టుగా లిస్ట్ అనేది రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఎల్లో కలర్లో మెన్షన్ చేశాను కదా, అందులోని లాస్ట్ చూడండి క్లియర్గా నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఓబీసీ వాటిని సెంట్రల్ లిస్టులోకి ఇంకా చేర్చలేదని కూడా చెప్పడం జరిగింది. ఆ రాష్ట్రాలు మినహాయించే ప్రస్తుతం 2650 ఓబీసీ వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఓబీసీ అనేప్పటికి అందరికీ తెలుసు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి. అయితే ఆ రాష్ట్రాలు ఏంటో తెలుసుకుందాం. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మేఘాలయ, నాగాల్యాండ్, యూనియన్ టెరిటరీ ఆఫ్ లక్షద్వీప్. ఈ యొక్క స్టేట్లు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఓబీసీలు మన యొక్క సెంట్రల్ లిస్టులో ఇంకా తీసుకోలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ స్టేట్లు మినహాయించి సుమారుగా 2650 ఉన్నట్లుగా ఈ యొక్క సెంట్రల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. 8వ ప్రశ్న చూసినట్టయితే వేర్ డిడ్ పిఎం నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ది వేవ్స్ సమ్మిట్ ఆన్ May 1st, 2025? May 1st, 2025 నాడు వేవ్స్ సమ్మిట్ అనేది నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగింది. మన యొక్క ముంబైని ఏమని పిలుస్తారు?
ముంబైకి ఒక నేమ్ ఉంది, మారు పేరు. ఆ మారు పేరు ఏంటో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అయితే ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్టయితే మనకు పిఎం నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ 2025న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఇన్ ముంబై ఆన్ May 1, 2025. 2025 మే 1 రోజున ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ యొక్క వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దిస్ ల్యాండ్మార్క్ ఈవెంట్ హేమ్ టు ప్రోపల్ ఇండియా టు ద ఫోర్ఫ్రంట్ ఆఫ్ గ్లోబల్ కంటెంట్ క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్, షోకేజింగ్ ద కంట్రీస్ రిచ్ కల్చర్ హెరిటేజెస్, క్రియేటివ్ స్ట్రెంగ్త్ ఆన్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్. మన యొక్క భారతదేశం యొక్క ఉనికిని తెలియజేయడానికి ఈ యొక్క వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క టెక్నాలజీ అనేది ప్రజెంట్ ఏఐ టెక్నాలజీ రావడం జరిగింది. దీని ఎంతవరకు వెళ్ళింది, రీసెంట్గా చెప్పాలంటే ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఒక పార్క్ అనేది మన యొక్క తెలంగాణలో స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్గా. దానికి సంబంధించి 3వ తారీఖు కరెంట్ అఫైర్స్లో నేను చెప్పాను. అయితే ఇక్కడ సంబంధించి మనం చూసినట్టయితే కల్చర్ పరంగా కానీ, అడ్వాన్స్ టెక్నాలజీ పరంగా కానీ, ఇన్నోవేషన్ అంటే నూతన ఆవిర్భావాలు కానీ వీటికి సంబంధించి ఒక విధమైన చర్య తీసుకురావాలని చెప్పి ఈ యొక్క వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అనేది నరేంద్ర మోదీ May 1న మనకు ముంబైలోని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ముంబై సీఎం ఎవరు, తర్వాత గవర్నర్ ఎవరు అనేది మన యొక్క కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ విధంగా మీరు నేర్చుకోవడం వల్ల మీకు మోర్ దెన్ నాలెడ్జ్ అనేది వస్తుంది. తర్వాత మిత్రులతో మీరు కమ్యూనికేషన్ చేసినప్పుడు చాలా ఈజీగా ఇవన్నీ కూడా మీకు గుర్తుంటాయి. తర్వాత ప్రశ్న 9వ ప్రశ్న చూసినట్టయితే ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ గోన్క్లావ్స్ లోరాన్కో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే గోన్క్లావ్స్ అండ్ లోనార్కో ఈజ్ ఆన్ ద స్టేట్ విజిట్ టు ఇండియా ఫ్రమ్ May 1. May 1న ఏ దేశ ప్రెసిడెంటు గోన్క్లావ్స్ లోరాన్కో అనే వ్యక్తి మన యొక్క దేశాన్ని May 1న విజిట్ చేయడం జరిగింది. ఆయన ఏ దేశస్థుడు అని చెప్పి అడగడం జరిగింది. అంగోలా దేశానికి చెందిన ప్రెసిడెంట్ అని చెప్పడం జరిగింది. ఈ యొక్క అంగోలా దేశానికి సంబంధించి కరెన్సీ నేము, క్యాపిటల్ నేము మన యొక్క వీడియో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అయితే ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే 40 సంవత్సరాల డిప్లొమాటిక్ రిలేషన్ అనేది పూర్తయిన సందర్భంగా ఈ యొక్క అంగోలా దేశ ప్రెసిడెంట్ అయిన ఈ యొక్క వ్యక్తి మన దేశం రావడం జరిగింది. మన దేశంలోని కొన్ని ఒప్పందాల మీద మన దేశంను తర్వాత అంగోలా దేశం రెండు కూడా సిగ్నేచర్స్ అనేవి చేసుకోవడం జరిగింది. అవి ఏంటనే చూసినట్టయితే ట్రెడిషనల్ మెడిసిన్స్ మీద, అగ్రికల్చర్, కల్చరల్ కోఆపరేషన్ మీద ఈ యొక్క ఒప్పందాల మీద సిగ్నేచర్స్ అనేవి జరిగాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ మీరు అనుకోవచ్చు ఎందుకు ఏంటి అని చెప్పి, మనకి ఎక్స్పోర్ట్స్ ఇన్పోర్ట్స్ ఉన్నప్పుడే మనకి దేశాల మధ్య ఒక బాండింగ్ అనేది ఉంటుంది. ఆదాయం పరంగా కానీ, తర్వాత ఉత్పత్తి మన దేశంలో దొరకని కొన్ని ఆ దేశం నుంచి మనం తీసుకోవడం కానీ, మన దేశంలో వాళ్ళకి ఇవ్వడం కానీ ఈ విధంగా జరుగుతుంది. దీనివల్ల మోర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. తర్వాత ఇండియన్ ఎకానమీ ఇంకా కూడా ఒక రేంజ్కి వెళ్ళడం జరుగుతుంది. 10వ ప్రశ్న చూసినట్టయితే విత్ విచ్ కంట్రీ యాజ్ ద US సిగ్నేచర్డ్ ఏ స్ట్రాటజిక్ మినరల్ అగ్రిమెంట్ రీసెంట్లీ అని చెప్పి అడగడం జరిగింది. అమెరికా ఇటీవల ఏ దేశంతోటి ఖనిజాలు ఒప్పందం కుదిరించుకుంది. అయితే USA గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఒక దేశంతో ఒప్పందం కుదిరించుకుంది. కొన్ని ఖనిజాలు కావాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. అక్కడ కూడా ఒకరికి ఒకరు సిగ్నేచర్స్ అనేవి చేసుకోవడం జరిగింది. అది ఏ దేశంలో చూసినట్టయితే ఉక్రెయిన్ తోటి వాళ్ళు ఒప్పందం కుదిరించుకోవడం జరిగింది. దిస్ అగ్రిమెంట్ నౌన్ యాజ్ ద యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్ రెవెన్యూస్మెంట్ ఫండ్ గ్రాంటెడ్ ద US యాక్సెస్ టు ఉక్రెయిన్ క్రిటికల్ మినరల్ రిజర్వాయర్స్ ఇంక్లూడింగ్ టైటానియం, యురేనియం, లిథియం, గ్రాఫైట్ అండ్ మాంగనీస్. ఇక్కడ మనం చూసినట్టయితే ఉక్రెయిన్లోని అత్యధికంగా చూసినట్టయితే టైటానియం, యురేనియం, లిథియం, గ్రాఫైట్, మాంగనీస్ ఇవి అత్యధికంగా ఆ యొక్క దేశాల్లో ఉండడం జరిగింది. వీటికి అమెరికాకు కూడా, వాళ్ళకనే కాదు ఇండియాకు కూడా అవసరమైతే ఇండియా కూడా ఒప్పందాలు కుదిరించుకుంటుంది. అసలు వీటి వల్ల ఉపయోగం ఏంటనే చూసినట్టయితే ఈ మోస్ట్ పవర్ఫుల్ కోర్ అని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే మన యొక్క ర్యాకెట్స్ కానీ,
తర్వాత ఈ యొక్క కెమికల్ ల్యాబ్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ కానీ ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క పవర్ఫుల్ గ్రాఫైట్స్, మాంగనైట్స్, లిథియం, యురేనియమ్స్ అనేవి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి చాలా ఖరీదైనవి, చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ కూడా. ఇవి అంత ఈజీ కాదు, చాలా హెవీ కాస్ట్ ఉంటుంది. కావాలంటే వీటి గురించి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఉక్రెయిన్ క్యాపిటల్ ఏంటి అనేది మనకి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. 11వ ప్రశ్న చూసినట్టయితే, హూ హ్యాస్ రీసెంట్లీ టేక్ ఓవర్ యాజ్ ద న్యూ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ నార్థరన్ ఆర్మీ కమాండ్ ఉద్దంపూర్. ఉద్దంపూర్ నార్త్ ఆర్మీ కమాండర్గా కొత్తగా కమాండర్ చీఫ్గా ఇటీవల ఎవరు బాధితులు స్వీకరించారు అని చెప్పి అడగడం జరిగింది. సమాధానం చూసినట్టయితే లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ. లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ రీసెంట్గా మన యొక్క న్యూ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఎ నార్త్ ఆర్మీ కమాండర్ ఉద్దంపూర్లోని నార్త్ జోన్ అనమాట. నార్త్ జోన్లో ఉన్న ఆర్మీ కమాండ్కి ఈయన చీఫ్ కింద రీసెంట్గా ఆయన రావడం జరిగింది. అయితే ఆయన కంటే ముందు ఎవరుండేవారు అనేది చూసినట్టయితే కింద లైన్లో ఉంది చూడండి. ఈ సక్సెస్ఫుల్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సచ్చినందర్ కుమార్ ఎంవి సచ్చినందర్ కుమార్ అనేది గతంలో ఉండేవారు. ఆయన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఏప్రిల్ 30న మన యొక్క జనరల్ ప్రతీక్ శర్మ రావడం జరిగింది. ప్రతీక్ శర్మ రీసెంట్గా ఆయన చీఫ్ కింద రావడం జరిగింది. అది కూడా నార్త్ జోన్ ఆర్మీకి సంబంధించి ఆయన రావడం జరిగింది. 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉంది. ఓవరాల్గా మన ఇండియా వేస్గా కూడా యాక్ లెవెల్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే 12వ క్వశ్చన్ చూసినట్టయితే, ఇటీవలే గిరిజన మంత్రివర్గ శాఖ ఎన్ని ఏకలవ్య మోడల్ స్కూల్లోని అంతరిక్ష ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. అంతరిక్ష ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. సుమారుగా 740 ఏకలవ్య మోడల్ సారీ ఫ్రెండ్స్, ఆన్సర్ ఏంటంటే మొత్తం 75 అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఆన్సర్లో కొద్ది మిస్టేక్ ఉంది. ఎక్స్ప్లెనేషన్లో చూడండి. ద మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ యాజ్ అనౌన్స్డ్ ప్లాన్ టు సెట్ అప్ యాజ్ ఎ ల్యాబొరేటరీస్ ఇన్ 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్లోని స్టార్ట్ చేస్తామని చెప్పి రీసెంట్గా ట్రైబల్ మినిస్టర్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. 13వ క్వశ్చన్, హౌ మచ్ కాస్ట్ యాజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫర్ ద న్యూ షీలాంగ్-సిల్చార్ హైవేకి సంబంధించి మొత్తం ఎంత అమౌంట్ని అనౌన్స్ చేశారు అని చెప్పి గవర్నమెంట్ రీసెంట్గా చెప్పడం జరిగింది. సుమారుగా 22,864 కోట్లు అనేది ఈ యొక్క ప్రాజెక్ట్కి ఎస్టిమేషన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పర్పస్ ఏంటనేది కూడా మన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇది మనం చూసినట్టయితే సుమారుగా 166.80 కిలోమీటర్ లాంగ్ లెంత్ 4 లేన్ గ్రీన్ఫీల్డ్ హైవే విల్ కనెక్టెడ్ మేఘాలయ అండ్ అస్సాం. మేఘాలయకి అస్సాంకి కనెక్ట్ అయ్యేలాగా ఈ యొక్క షీలాచార్ హైవే అనేది డెవలప్ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అనేది చూసినట్టయితే సుమారుగా 22,864 కోట్లు అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల రహదారి అనేది డిస్టెన్స్ తగ్గి మోర్ ట్రాన్స్పోర్టింగ్ అనేది తక్కువ టైంలో చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి నేషనల్ ఇన్కమ్ అనేది హైవే పరంగా కానీ ట్రావెలింగ్ ఇన్కమ్ కానీ చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. మనం మెటీరియల్ ఎంత వేగంగా ఇన్ టైంలో ఇవ్వగలిగితే అంత వేగంగా మోర్ ప్రోడక్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి రావడం జరుగుతుంది. అది కేవలం దేని వల్ల సాధ్యం అవుతుంది? ఈ యొక్క హైవే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళ వల్ల అవుతుంది. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ని షార్ట్ డిస్టెన్స్ కింద కన్వర్ట్ చేయడానికి దీనికి సంబంధించిన ప్రాసెస్కి సుమారుగా 22,864 కోట్లు కేటాయిస్తున్నట్లుగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అయితే లొకేషన్ ఎక్కడ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మేఘాలయ, అస్సాం క్యాపిటల్ వచ్చేసి దిస్పూరు, మేఘాలయ క్యాపిటల్ వచ్చి ఇంకేటి షీలాంగ్. ఇది అందరికీ తెలిసిందే. ఓకే, నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూసినట్టయితే ఇదే చివరి క్వశ్చన్ ఈరోజు మన యొక్క కరెంట్ అఫైర్స్లోని. వాట్ ఈస్ ద ఫైర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ ఆఫ్ షుగర్ క్యాన్ ఫిక్స్డ్ ఫర్ 2025-26? ఇక్కడ మనం చూసినట్టయితే 2025-26 సంవత్సరానికి చెరుకుకు నిర్వహించిన న్యాయమైన మరియు లాభదాయకమైన ధర ఎంత అని చెప్పి చెప్పడం జరిగింది.
క్వింటాన్కి 355 అని చెప్పడం జరిగింది. ఒక క్వింటాన్కి 355 రూపాయలు కేటాయించినట్లుగా చెప్పడం జరిగింది. ఎఫ్ఆర్పి సంస్థ, ఫైర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అని అంటారు దీన్ని. అయితే దీనికి సంబంధించి గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది 355 పర్ క్వింటాన్కి రావడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే 340, ఇప్పుడు 4.41% ప్రైజ్ అనేది ఇంప్రూవ్ అయింది. చెరుకు అత్యధికంగా ఎక్కడ పెరుగుతుంది? ఉత్తరప్రదేశ్లో. మన దేశంలోని చెరుకు అత్యధికంగా ఉత్పత్తి చేసేది మొదటి స్థానం ఉత్తరప్రదేశ్. ఇంకా రెండో స్థానం చూసినట్టయితే మహారాష్ట్ర, మూడోది తమిళనాడు, నాలుగోది కర్ణాటక, ఇంకా ఐదోది వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా చెరుకు అనేది ఉత్పత్తి అనేది మన దేశంలో విపరీతంగా జరుగుతుంది. ఈ యొక్క చెరుకు వల్ల మోర్ దెన్ మన ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ కూడా మనం సప్లై అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క చెరుకు అనేది. ఇంకా అదే విధంగా నేను కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఈ యొక్క పత్తి ఏదైతే ఉందో, పత్తి అత్యధికంగా గుజరాత్, మహారాష్ట్రలో పండిస్తారు. గుజరాత్, మహారాష్ట్ర. అదేవిధంగా శనగలు అత్యధికంగా మన యొక్క గుజరాత్లోని పండిస్తారు. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కూడా మోర్ దెన్ మహారాష్ట్ర, గుజరాత్లోనే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడే కాటన్ కూడా చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని రీసెంట్గా వచ్చిన రిపోర్ట్లో కూడా తేలింది. ఇంకా అదేవిధంగా 15వ బిట్ ఈరోజు మన యొక్క లాస్ట్ బిట్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ ది పెగల్గామ్ టెర్రర్ అటాక్ టిల్ వెన్ హ్యాస్ ఇండియా బ్యాన్డ్ ఎయిర్ స్పేస్ ఫర్ పాకిస్తాన్ ఎయిర్లైన్స్. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయడం జరిగింది మన యొక్క భారతదేశం. అది ఎప్పటి నుంచి అంటే 23 మే నుండి పాకిస్తాన్కి ట్రావెల్ అయ్యే ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా క్యాన్సిల్ అవుతాయని పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ట్రావెల్ అవుతున్నది. ఎందుకంటే మన దేశంలో ఉన్న కొంతమంది పాకిస్తాన్ సిటిజన్స్ వారి దేశానికి వెళ్ళడానికి సౌకర్యంగా ఉండేలాగా మన వాళ్ళు పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా మే 23 తర్వాత ఒక్క ఫ్లైట్ కూడా పాకిస్తాన్కి వెళ్ళదు. అదేవిధంగా రైల్వే గేట్ ఏదైతే ఉందో అది కూడా క్లోజ్ చేస్తారు ఫైనల్గాన. ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్ ఏదైతే ఉందో ఆ రైల్వే గేట్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ఈ యొక్క పెగల్గాన్ కారణంగానే మన దేశంలోని ఈరోజు ఈ సంఘటన రావడం జరిగింది. ఈ యొక్క అటాక్ కారణంగా పాకిస్తాన్కి సుమారుగా 80% వాటర్ అనేది మనకి ఇండియన్ అనేది స్టాప్ చేయడం జరిగింది. ఈ యొక్క వాటర్ గురించి ఒక విషయం చెప్తాను వినండి. ఇది 1960లో జరిగిన ఒప్పందం. 80% వాటర్ అనేది పాకిస్తాన్కి, 20% వాటర్ మన భారతదేశానికి రావడం జరిగింది. అయితే 80% వాటర్ అనేది ఒక యొక్క దేశానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ 20% వాటర్ తోటి మన యొక్క ఇండియన్స్ అంటే మన యొక్క భారతీయులు ఈ యొక్క 20% వాటర్ తోటి కరెంట్ని ఉత్పత్తి చేసుకోవడం, వ్యవసాయం పండించడం, ఈ విధంగా 20% యూజ్ చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ ఓవరాల్గా 80% కూడా వాళ్ళకి వ్యవసాయం కానీ వారి యొక్క లివింగ్ అంటే వాళ్ళ బతుకుతెరికి కావాల్సిన వాటర్ కానీ సోర్స్ కానీ ప్రతిదీ కూడా ఆ యొక్క 80% తోటే వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు దాన్ని స్టాప్ చేయడం వల్ల మన భారతదేశం ఏంటో ఈరోజు వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. అదేవిధంగా మనకి యూట్యూబ్ ఛానల్ ఇంకా నేను కింద మెన్షన్ చేశాను. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలి అన్నదానికంటే నేను ఇప్పటి నుంచి మన యొక్క స్టూడెంట్స్ కోసం కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ అనేది తయారు చేస్తున్నాను. బిట్ బ్యాంక్ అనేది ప్రతి క్వశ్చన్కి డైరెక్ట్గా ఆన్సర్ ఉంటుంది, తర్వాత ఒక సింగిల్ లైన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ విధంగా బిట్ బ్యాంక్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి, డెఫినెట్గా మేము రెస్పాండ్ అవుతాము. అదేవిధంగా జాబ్స్ అప్డేట్స్ ఏమన్నా కావాలనుకున్నా సరే మన నెంబర్ సేవ్ చేసుకొని మన నెంబర్కి మెసేజ్ చేయండి. ప్రతిరోజు కూడా మన స్టేటస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ కూడా లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మన యొక్క ఛానల్లో చెప్పే విధానం ఎవరికైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. తర్వాత స్క్రీన్ ప్రెజెంటేషన్ బాగోపోయినా సరే నాకు కామెంట్ చేస్తే డెఫినెట్గా అట్లా నేను చేంజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ మిస్టేక్స్ వచ్చాయనేది ఏంటనేది కూడా నాకు కూడా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఫర్దర్ స్టూడెంట్స్కి కూడా ఇబ్బందికరంగా ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.